అమ్మా నాన్న అనాథాశ్రమం నుండి మరో 2 అభాగ్యులు సొంతవారి చెంతకు చేరారు. 8 రోజుల క్రితం హైదరాబాద్ చిలకలగూడ పోలీసులు గాంధీ హాస్పిటల్ వద్ద నా అంటూ ఎవరూ లేని 6 అభాగ్యులను గుర్తించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి నవంబర్ 6వ తేదీన తీసుకువచ్చి అప్పగించారు. నా పేరు శ్రీధర్ రెడ్డి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. చిలకలగూడ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా డ్యూటీ చేస్తున్నాను. మా ఎస్హెచ్ఓ గారి పేరు అనుదీప్, అలాగే ఈ సెక్టర్ ఎస్ఐ గారి పేరు రాకేష్. అయితే ఈరోజు గాంధీ హాస్పిటల్ ముందు వీళ్ళు గత కొన్ని రోజుల నుంచి అనాథలుగా ఉండడం జరిగింది. బయట ఫుడ్ అడుక్కొని తినడం చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే మాకు ఇక్కడ చౌటుప్పల్లో అమ్మ నాన్న అనాథాశ్రమం ఉందని తెలియడం ద్వారా వీళ్ళ 6గురిని తీసుకొని ఇక్కడ రావడం జరిగింది ఈరోజు. అందులో ఉన్న ఈ అభాగ్యుడే షేక్ ఇక్బాల్. ఆ రోజు నుండి ఆశ్రమంలో ఉంటున్న షేక్ ఇక్బాల్కు ఆశ్రమ యాజమాన్యం అందించిన మెరుగైన వైద్యం, ఆశ్రమ ప్రశాంత వాతావరణంతో 8 రోజులలోనే అతని మానసిక స్థితి మెరుగుపడింది. కొద్ది రోజులలోనే మానసికంగా కోలుకున్న షేక్ ఇక్బాల్ ఆశ్రమంలో ఉన్న తోటి అభాగ్యులకు సాయం చేస్తూ తన ఇంటి చిరునామా చెప్పడంతో అతనితో పాటు గత కొద్ది కాలంగా ఆశ్రమంలోనే ఆశ్రయం పొందుతున్న మరో అభాగ్యుడు కూడా గతం గుర్తువచ్చి మామూలు మనిషిగా మారడంతో సిబ్బంది వీరిని తీసుకుని నవంబర్ 14వ తేదీన హైదరాబాదుకు బయలుదేరారు. వారు చెప్పిన వివరాల ప్రకారం బోయినపల్లికు తీసుకువెళ్లగా ఆశ్రమ సిబ్బంది వారి కుటుంబీకులకు అప్పగించారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహంతో అమ్మా నాన్న అనాథాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న మిగతా అభాగ్యులు కూడా సొంతవారి చెంతకు చేరాలని కోరుకుందాము.